నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ఒక కారు ఉంటే పేదవాడికి వైట్ బోర్డు కారు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా ఏ విధంగా వర్తించవు అని ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఒకే వ్యక్తికి ఒక బైకు వైట్ బోర్డులో ఉంటే ఆ బైకు అంతే, వేరే రెండో బైకు తీసుకునేదానికి అవకాశం లేదు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారునికి చేకూర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తుందో, పేదవాడు ఒక కారు తీసుకొని 50,000కో 60,000కో 70,000 రూపాయలకో 1,00,000 రూపాయలకో ఏదో ఒక సమయంలో సందర్భంలో తీసుకుంటే, నువ్వు కారు ఉంది, నీ దగ్గర ఫోర్ వీలర్ ఉంది, నువ్వు ఎటువంటి ప్రభుత్వ పథకాలకు అర్హుడివి కాదు, అనర్హుడివి అని జమ చేయడం కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కారు ఉండడం వల్ల ఆ కారు షోరూమ్ బండి కాదు. ఈ విషయాన్ని బాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా. 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కారు కొనాలే పేదవాడు. ఎక్కడో ఒక సెకండ్ హ్యాండ్, లేదంటే ఎవరైనా కొంతమంది వ్యక్తులు వాళ్ళ దగ్గర పని చేస్తుంటే ఆ పనిగా ఏదోనైనా ఈ కారు నీకు ఇస్తున్నామో, లేదంటే ఈ కారును రిపేర్ చేసుకోపో అని చెప్పడమో ఏదో ఒకటి జరిగినప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందకుండా ఏర్పాటు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆలోచన చేయండి. ఇటువంటి నేరాలు ఘోరాలు రకరకాలుగా బ్యాంకులను మోసాలు చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయే నాయకులు దండిగా మంది ఉన్నారు. ఆ బిజినెస్ విధానాలు దండిగా మంది ఉన్నారు. దేశ సంపదను కొల్లగొట్టి వెళ్ళిపోయి పారిపోయే వ్యక్తులు దండిగా మంది ఉన్నారు. మరి ఒక పేదవాడు ఎక్కడన్నా వేరే ఏరియాకు పోవాలా, కారులో 4 సభ్యులు కుటుంబ సభ్యులు పోవాలనుకుంటే అతను మాత్రం కారులో వెళ్ళకూడదు. ఎంతవరకు ఇది కరెక్టు, ఎంతవరకు సమంజసం ఒకసారి బాగా ఆలోచన చేయాలా. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విధానాల్లో ఖచ్చితంగా పేద వర్గాలకు మంచి అవకాశాన్ని కల్పించే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో బాగా గమనించండి. ఈ విషయంలో దాదాపు తర్జనా భర్జన పడి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు మంచి అభిప్రాయాలతో మీ ఆలోచన విధానాలు ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.